Please like, subscribe and press the bell icon to get all the updates. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయములో నుండి ఈ ప్రసంగానికి, ఈ దైవ ధ్యానానికి, ఈ యొక్క ఉపదేశానికి మూల వాక్యాన్ని మనం సేకరిద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. యాకోబు 4:7-8. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతైన మా యేసయ్యా, మిక్కిలి గొప్ప దేవ, సకల ఆశీర్వాదాల మూల కారణభూతురాలి బంగారు పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ స్తోత్రాలు. కేంద్ర కార్యాలయములో ఉన్నటువంటి అగాపే సంపూర్ణ సువార్త కేంద్ర సంఘ మహిళా ప్రార్థనా సమాజము సభ్యురాలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇక్కడికి రాలేకపోయినా అనేక విభిన్న కారణాలు, ఆయా కారణాల చేత పరిస్థితుల ప్రభావాన్ని బట్టి రాలేకపోయినప్పటికీ ఆత్మయందు ఇక్కడే ఉన్నట్లుగా ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క సన్నిధిని అనుభవిస్తూ, దైవ సన్నిధిని ఇక్కడ ఉన్నట్టుగానే అనుభవిస్తూ, దూరము నుండి ఇంటర్నెట్ ద్వారా వీక్షిస్తూ ఆత్మలో ఏకీభవిస్తున్న కుమార్తెలు, కుమారుడు అందరి కొరకు నీకు వందనాలు. అందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఎంతసేపు స్తుతులు పాడుకున్నాము, నిన్ను ఆరాధించినాము, నీ ముఖ దర్శనం చేసినాము, నీ సన్నిధి స్పర్శ అనుభవించినాము. నీకు స్తోత్రం తండ్రి. మేము అర్పించిన సంగీత రూపక స్తోత్రారాధనను మీరు అంగీకరించి మమ్ము దీవించడానికి దిగివచ్చి ఉన్నందుకు ఆయనకి స్తోత్రాలు. దిగివచ్చి నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, సర్వ క్రైస్తవ సమాజముతో మాట్లాడండి. యేసు అద్భుత నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు చింత ప్రియా బిడ్డలారా, దేవుడు మీ యొద్దకు వచ్చును. గాడ్ విల్ కమ్ టు ద ప్లేస్ వేర్ యు ఆర్. ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చాలా ప్రచండమైన వాగ్దానం. మనందరం ఒకే పరిస్థితిలో లేము. ఒక్కొక్కరి పరిస్థితి, ఒక్కొక్కరి సన్నివేశం, ఒక్కొక్కరి సమస్యలు, ఒక్కొక్కరి బలహీనతలు, ఒక్కొక్కరి యొక్క ఒత్తిడులు రకరకాలుగా ఉన్నాయి. నేనున్న ప్లేస్ వేరు, మీరున్న ప్లేస్ వేరు, మీరున్న సిచ్యువేషన్ వేరు. దేవుడు నా దగ్గరికి వస్తే ఎంత బాగుండును అనే ఆశ మనకందరికీ ఉంది. దేవుడు కనుక మన సన్నివేశం లోపలికి వస్తే, దేవుడు మన యొక్క పరిస్థితుల్లో ఆయన వచ్చి ఇన్వాల్వ్ అవుతే మన సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయి. ఇదే 101వ కీర్తనలో దావీదు మహారాజు దేవునికి చేస్తున్నటువంటి విన్నపము. మరి 2వ వచనం 101:2 చూడండి దయచేసి. నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదు అని దావీదు మహారాజు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా, నీవు నా దగ్గరికి రావాలి అనే ఆశ. అబ్రహాం ఇంటికి వచ్చాడు. పడిపోకముందు బిలాము నిజమైన భక్తుడే కనుక బిలాము ఇంటికి కూడా వచ్చాడు. దేవుడు రావడం బైబిల్లో చాలా చోట్ల కనబడుతుంది. మామగారింటి నుండి వెళ్ళిపోతున్నాడు యాకోబు. అన్నగారు ఎదురొస్తున్నాడు, ఏశావు ఎదురొస్తున్నాడు అనే సమాచారం వినబడింది. ప్రాణాపాయం ఎదురైంది, ప్రాణభీతి కలిగింది. తన భార్యలను, పిల్లలను అందరినీ ఏరు దాటించి పంపించి వేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఆ ఒక్క చిన్న సెంటెన్స్ మనందరి జీవితానికి దర్పణం పడుతుంది. ఎన్నోసార్లు మనం అదే స్థితిలో ఉన్నాం. నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. నా అనుకున్న వాళ్ళందరూ ఏరు దాటి వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఉండిపోయాను. నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. యాకోబు ఒక్కడూ మిగిలిపోయాను.
తన కష్టం చెప్పుకుందామంటే వినేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, తన అన్నయ్య నుండి కాపాడేవాళ్ళు లేరు. ఏం చేయాలో అర్థం కాదు. చెప్పుకోవడానికి 2 భార్యలు ఉన్నారు, వాళ్ళ దాసీలను కూడా భార్యలుగానే తీసుకున్న మొత్తం యాకోబుకు 4 భార్యలు. మరి బిల్హా, జిల్పా, తర్వాత ఒరిజినల్గా లేయా, రాహేలు ఉన్నారు. వీళ్ళు పిల్లలు మళ్ళీ వీళ్ళకి 12 మళ్ళీ దాసదాసీ జనము. చిటికేస్తే ముందుకు దూకడానికి పనివాళ్ళు అనేక మంది ఉన్నారు. 100 కొలది, 1000 కొలది పశు సంపద ఉన్నది, దాసదాసీ జనం ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చింది, ఆల్ అలోన్ హీ వాజ్ లెఫ్ట్ బిహైండ్. అందరినీ పంపించేశాడు. ఏంది పంపించాల్సి వచ్చింది? నేను ఒక్కడిని ఉన్నాను అని సెల్ఫ్ పిటీ కాదు. ఇక్కడ యాకోబులాగా మనం కూడా డెలిబరేట్గా డెసిషన్ తీసుకొని అందరినీ పంపించేయాలి. అందరినీ పంపించేయగలిగితే అప్పుడు ఒక నరుడు ఆయన దగ్గరికి పరలోకము నుండి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు మనిషి అనుకున్నాడు, వచ్చి యాకోబు మీద కలబడి కుస్తీ పట్టడం మొదలుపెట్టాడు. ఎవరో అనుకున్నాడు, కుస్తీ పట్టడం మొదలుపెట్టాడు. చాలాసేపు అయినా నాకు అర్థమైంది, నేను పెనుగులాడుచున్నటువంటి ఈ వ్యక్తి నరుడు కాడు, నన్ను దీవించగలిగిన శక్తిమంతుడు, ఉన్నత స్థానములో ఉన్నటువంటి మహాదేవుడని అర్థమై యాకోబు నన్ను ఆశీర్వదించమని ప్రార్థన మొదలుపెట్టాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారు వచ్చింది. తెల్లవారుచున్నది, యాకోబు నన్ను వెళ్ళని అన్నాడు ఆయన. పిల్లారా, యాకోబు దగ్గరికి ఆయన వచ్చాడు. ఎరుకో కోట దగ్గర యుద్ధ వ్యూహం ఎలా చేయాలో, ఎలాగ రచించాలో అర్థం కాకుండా, ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి, అయోమయ స్థితిలో ఉన్నటువంటి యెహోషువ దగ్గరికి ఆయన వచ్చాడు. యెహోవా సేనాధిపతి నేనని చెప్పుకున్నాడు. ఇంకా ఎన్నని చెప్పను. అబ్రహాము దగ్గరకు వచ్చాడు. గుడారం దాటి వెళ్ళేటట్టు కనపడ్డాడు. అబ్రహాం వెళ్ళి సాగిలపడి సాష్టాంగపడి దండం పెట్టుకొని బతిమాలుకున్నాడు. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉంటే నా గుడారాన్ని దాటిపోవద్దు, నీ దాసుడును. సరే పద అబ్రహాం. అబ్రహాము వచ్చి బలవంత పెట్టి ప్రార్థించకపోతే దాటిపోయేవాడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దాటిపోతే ఎంత నష్టము అబ్రహాముకు. వద్దయ్యా, దాటిపోవద్దు అని బ్రతిమాలితే ఇంట్లోకి వచ్చేసాడు. దేవుడు మనందరి ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. జీవిత యాత్రలో మనమున్న సన్నివేశంలోకి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వే సన్నివేశంలో ఉన్నా ఒకటి మాత్రం నిజం, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నీతో ఎవరు లేరు. నువ్వు ఒక్కడివే ఉన్నావు, నీతో ఎవరు లేరు. భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కానీ నీ హృదయం యొక్క అత్యంత రహస్యమైనటువంటి ఆ అక్కర తీరడానికి మాత్రం నీకు ఎవ్వరూ పనికిరారు. ఉండడానికి చుట్టూ ఉంటారు, మంద ఉంటుంది, కానీ మన అక్కర తీర్చడానికి ఒక్కరు కూడా ఉండరు. మనిషి సముద్రయానం చేస్తున్నాడు. ఈ లోకము సముద్రం వంటిది. మనం చేసేది పడవ ప్రయాణం. పడవలో ప్రయాణించే వాడికి చుట్టూ నీళ్ళే ఉంటాయి, కానీ అవి దాహం తీరడానికి పనికిరావు. సముద్రం నీళ్ళు అన్నీ నీళ్ళే, చెప్పుకోవడానికి నీళ్ళే. అవే రాళ్ళు కాదు, విషం కాదు, ఇంకొకటి కాదు. చుట్టూన్న ఏంటి బాబు అంటే నీళ్ళు. మరి దాహం వేసింది కదా, తీసుకొని తాగుదామంటే నోట్లో పెట్టుకోలేము, నోట్లో ఆ నీళ్లు పోసుకోలేము, ఒక్క అరక్షణం నోట్లో దాన్ని భరించలేము. ఇలాగా మన చుట్టూ సముద్రం ఉన్నది, కానీ దాహం తీరడం లేదు. దాహము ఆ సముద్ర జలాలు తీర్చవు. దాహం తీర్చడానికి అవి పనికి రావు అన్నట్టు మానవ సమాజం ఉంది. అమ్మ, నాన్న, భర్త, పిల్లలు, భార్య, పురుషులైతే వాళ్ళకి భార్య,
బామరుదులు, మేనమామలు, బాబాయిలు, ఊళ్ళో జనాలు, కుల పెద్దలు, స్నేహితులు అందరూ ఉంటారు. కానీ ప్రతి మానవుడు ఎప్పుడో ఒకసారి ఫీల్ అవుతాడు, ఐఎమ్ ఆల్ అలోన్, मैं अकेला हूँ, मैं अकेली हूँ, मेरा कोई नहीं है. Everybody feels that at least once in his or her lifetime. అప్పుడు అక్కడికి దేవుడు రావాలి. దేవుడు మీ వద్దకు వచ్చును. దేవుని స్తోత్రం కలిగిన కాదు. బైబిల్ చెబుతోంది, దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాను, బిలాము దగ్గరికి వచ్చాను, యెహోషువ దగ్గరికి వచ్చాను, యాకోబు దగ్గరికి వచ్చాను. దేవుడు మీ దగ్గరికి వచ్చును. దేవుని స్తోత్రం కలిగిన. Wherever you are, whatever your situation, your problem is, God is willing to come into that problem, into that situation. దేవుడు మీ దగ్గరికి వస్తాడు. రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా దేవుడు ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఆ సిచ్యువేషన్లో, ఆ సన్నివేశంలో, ఆ సమస్యలో దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత ఇంకా సమస్య ఉంటుందా? ఉండదు. వేదన ఉండదు, సమస్య అనేది ఉండదు. ఎప్పుడైనా దేవుడు రానంత వరకే అది సమస్య, దేవుడు వచ్చినాక అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు రానంత వరకే సమస్య. దేవుడు రావాలి. ఆయన వస్తే పరిస్థితులు మారిపోతాయి, పరిస్థితుల విలువ మారిపోతుంది, పరిస్థితుల యొక్క ప్రభావం మారిపోతుంది. ఆయన రానంత వరకు ఇక నీవెన్ని చేసినా నీ జీవితం అంతా అసంతృప్తితోనే నిండిపోతుంది. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ ఉన్న దగ్గరికి దేవుడు రావాలి. దేవుడు వస్తే నీ పరిస్థితి నీకు ఒక చిన్న పరలోకంలాగా మారిపోతుంది. అది చెరసాలైనా పరలోకమే, స్వరంగమైన, కొండగు అయినా, లేకపోతే యుద్ధరంగమైన, అది పరలోకమే నీకు. దేవుడు వస్తే, దేవుడు కాకుండా ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా, ఏ డాక్టర్ వచ్చినా, ఏ సైంటిస్ట్ వచ్చినా, ఏ బంధువు వచ్చినా, ఎవరొచ్చినా, ఏ మిత్రులు వచ్చినా శూన్యం. వాళ్ళు చేసేది శూన్యం. ఇదంతా చెప్పుకోవడానికి ఊరికే షో తప్ప మనకున్న అసలు శిస్సులైన స్నేహితుడు, అసలు శిస్సులైన బంధువు, సహాయకుడు త్రియేక దేవుడు మాత్రమే. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నా దగ్గరికి వస్తే బాగుండు. దేవుడు మీ దగ్గరకు వస్తాడు. కానీ యాకోబు 4:8 చిట్కా చెప్పాడు, దేవుని వద్దకు మీరు ముందు రావాలి. దట్ ఈస్ ద హోల్ సీక్రెట్. దేవుని దగ్గరికి మీరు రావాలి, అప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడు. మనకు ఆదికాండంలో హాగరు దగ్గరికి 2 సార్లు దేవుడు వచ్చాడు. ఒకవేళ మీరు ఆ వచనాలు చూడాలనుకుంటే 16వ అధ్యాయము ఆదికాండము 7వ వచనం మొట్టమొదట చూడండి దయచేసి. ఆదికాండము 16:7. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద శూరు మార్గములో నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత అంటే యేసు ప్రభువే. ఇక మనకు తెలుసు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం చదివిన వాళ్ళందరికీ తెలుసు, యెహోవా దూత అంటే యేసు ప్రభువే. యెహోవా దూత అనే పేరు కలిగిన వాళ్ళు, సృష్టింపబడిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సృష్టింపబడినటువంటి ఆది సంభూతుడు కూడా అదే పేరుతో చలామణి అవుతూ ఉన్నాడు. యెహోవా దూత ఆమెను కనుగొని, యేసు ప్రభు వారే వచ్చారు. అరణ్యములో ఆమె నీటి బుగ్గ యుద్ధ ఉండగా ఆమె దగ్గరికి వచ్చారు. అబ్రహాం వెళ్ళగొట్టేశాడు. ఎంత దారుణం అండి! సారా ఎంత అన్యాయం చేసింది హాగరుకు. ఆమె పనిపిల్ల, దాసిగా వచ్చింది. ఆమె ఏమీ మండులు మాన్యాలు, మహారాణి వాసం ఆశించి రాలేదు. పనికత్తి, దిక్కులేని వాడు, దాసి. అమ్మేశారు ఆమె. ఇంట్లో పనిపిల్ల అంటుందో మళ్ళీ పాచి పనులు చేయాలి. అమ్మగారు మీరేం చెప్తారని ఆజ్ఞ కొరకు ఎదురు చూడాలంతే.
సారా పనిగట్టుకొని నేను గొడ్రాల్ని కదా, ఈమెను తీసుకో భార్యగా, ఈమెతో సంసారం చేయి, కొడుకు పుడతాడు, దేవుడు నీకు కొడుకునిస్తానన్నాడు కానీ నాకు ఇస్తానలేదు కదా, ఈమె ద్వారా పుట్టినా దేవుని మాట నెరవేరినట్టే అవుతుంది, ఈమెను తీసుకోమంటే అబ్రహాము సరేనని అప్పటి కాలాన్ని బట్టి అప్పటి ధర్మాన్ని బట్టి ఆమెను భార్యగా తీసుకున్నాడు. ఇవి అడిగిందా, అమ్మగారు నీకు పిల్లలు పుట్టట్లేదు కనుక నాకైనా ఛాన్స్ ఇవ్వమని. దానికి తెలియదు, పాచి పని చేసుకొని ఉన్నది పాపం. బలవంతాన వీళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు కలిసి దాన్ని అలా చేశారు. గర్భాన మోసింది, కొడుకును కన్నది. ఇప్పుడు అమ్మగారికి శత్రువు అయిపోయింది. శత్రువు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అసలు దాసిని అబ్రహాం పక్కన పడుకోబెట్టడం ఎందుకు? ఇప్పుడు నీకు పొగరెక్కింది, కళ్ళు ఎత్తికెక్కింది. అవును, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, ముందు బుద్ధి లేదా అంటే ఆమె అది ఏమన్నా యూజంత్లో కప్ప లేకుంటే టిష్యూ పేపర్ అలా వాడేసుకొని వెళ్ళగొట్టేస్తారా? చూడండి, అబ్రహాము సారా ఇద్దరూ కూడా మరి అది గర్భవతి అయినని అనుకున్న అప్పుడు ఒకసారి, కొడుకును కన్న తర్వాత ఒకసారి, 2 సార్లు వెళ్ళగొట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఎవరైనా వెళ్ళగొడతారు, ఎవరైనా వెళ్ళగొడతారు. వీడు నాకు చాలా కట్టుబడి ఉన్నాడు, నమ్మకస్తుడు, ఈమె చాలా నమ్మకస్తురాలు అని మనం అనుకున్నామంటే పప్పులో కాలేసాము. నీవే నాకు పంచ ప్రాణం, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నీ కోసమే చచ్చిపోతాను అనుకున్నవాడు ఎంత ద్రోహం చేస్తాడో మనం చెప్పలేము. మానవ చరిత్ర అంతట్లో కూడా అలాంటి ద్రోహాలే కథలు కథలుగా నిండి ఉన్నాయి. ఇస్కరియోతు యూదా ఎంత ద్రోహియకు ఇస్కరియోతు యూదా. అలాగా చరిత్రలో రాజ్యాల కొరకు, సింహాసనం కొరకు, పదవుల కొరకు, డబ్బుల కొరకు ఎవడైనా మనల్ని త్రోసేస్తాడు. ఒక అనాథ బాలుని తెచ్చి పెంచి పెద్ద చేసి డ్రైవర్గా పెట్టుకుంటే జమీందారీ కుటుంబం నిజామాబాద్లో కొన్ని వేల మందికి తమ ల్యాండ్ ఫ్రీగా పనిచేశారు. ఆ ఊళ్ళో అక్కడున్న 20-30 ఊళ్ళలో ఎవరింట్లో పెళ్లి జరిగినా తాళిబొట్టు, పట్టు చీర, ఆ పెళ్లి ఖర్చులన్నీ ఈ జమీందారు గారు ఇచ్చుకుంటారు. ఇప్పటికీ ఆయన్ని తండ్రి అని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుడు, మా దేవత అని మొక్కుతారు వాళ్ళను. ఈ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందరు అమెరికాలో సెటిల్ అయిపోయారు, అందరు కోటీశ్వరులు. వీడిని ఇంట్లో పనికి పెట్టుకున్నారు. కారు నడిపేవాడు, ఉండేవాడు, చేసేవాడు. ఒక అర్ధరాత్రి వేళ ఇనుపరాడు పట్టుకొచ్చి ముసలమ్మ ముసలాని ఇద్దరి బుర్రకాయ పగలు కొట్టాడు ఇనుపరాడుతో. కిలోల కొద్ది ఎంతో, కిలో 2 కిలోలు బంగారం, నోట్ల కట్టెలు తీసుకొని పారిపోయాడు. తర్వాత దొరికాడు. ఎందుకు ఇలా చేసావు అని అంటే డబ్బాష, కొడుకు అనుకున్నారు. ఇలాంటివి ఎన్నో వింటున్నాం. ఇది చెప్పుకుంటే మనకి ఆ బాధకి గుండె ఆగిపోతుంది అన్నంత బాధ కలుగుతుంది. ఎవరైనా మనలను వెళ్ళగొడతారు. అయితే ఎవరు వెళ్ళగొట్టినా, అందరూ వెళ్ళగొట్టినా నిన్ను వెతుక్కొని యేసయ్య వస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుని ఇంట్లో ఉన్నందుకు కాదు ఈమె, దేవుని స్నేహితుడే వెళ్ళగొట్టేసినా సరే దేవుడు ఈమెకు స్నేహితుడు అవుతాడు. దేవుని స్తోత్రం కలిగింది. కానీ ఎంత అద్భుతకరుడు మన ప్రభు. ఆ హాగరు పరిస్థితి ఆలోచిస్తే అసలు ఆమె తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, వంశం ఎక్కడ? ఇలా వెళ్ళగొట్టేస్తే ఎటెళ్ళిపోతుంది? ఇంత ఆహారం, ఒక నీళ్లు తిత్తి ఇచ్చెళ్ళగొట్టు సరిపోతుందా? నువ్వు ఒక మహారాజు, వెండి బంగారములు కలిగి ధనవంతుడు, కనీసం నీకు ఇంత ఆస్తి ఇస్తున్నానమ్మ, వెళ్ళు బతుకుమనని అనలేకపోయాడు. అంత నీళ్ళ తిత్తేట, ఇంత రొట్టేట. ఎన్నాళ్ళు బతుకుతారు? జ్ఞానం లేదా? ఏమైపోదు? ఏమైనా కానీ అబ్రహాము సారాలు కఠినంగా ప్రవర్తించారు. కానీ అదెవరు?
అబ్రహాం శారాలు కఠినంగా వ్యవహరించారు, కానీ దేవుడు దయగలవాడు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన మరిచిపోయే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు హాగరు దగ్గరికి వచ్చాడు. వచ్చి హాగరు భయపడకుమనేసాడు. దేవుడు స్తోత్రం కలుగును. ఎంత గొప్ప దేవుడు అండి. మోషేను భయపడొద్దు అన్నాడు, యెహోషువను భయపడొద్దు అన్నాడు, ఈ దాన్ని కూడా పట్టుకొని భయపడొద్దు అంటాడు. దేవుడు స్టేటస్ని బట్టి రాడు, స్టేటస్ని బట్టి కాదు, మన పరిస్థితిని బట్టి వస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. నీ స్టేటస్ ఏంటంటే నువ్వు అవసరంలో ఉండడమే, బాధలో ఉండడమే నీ స్టేటస్. ఆయనకు అదే కావాలి. నువ్వు మహారాజు అయితేనేమి, లేకపోతే దాసివి బానిసం అయితేనేమి, కట్టు బానిస వెట్టి చాకిరి చేసే దానివైతే దేవునికి ఏం సంబంధం? నీవెవరమైనా సరే, మహారాణిమైనా, ఒక పరిచారికమైన, దాసిమైన, దేవుని పోలికలో సృజింపబడ్డ ఒక మనిషివి నీవు. అదే కావాలి ఆయన. ఈ స్టేటస్ ముఖ్యం కాదు. నా కూతురు కష్టంలో ఉంది, నా కొడుకు కష్టంలో ఉన్నాడు. ఎంత పెద్ద విశాలమైన మనస్సు కలిగిన దేవుడు ఆయన. దేవుడు మీ వద్దకు వచ్చును. ఆ మాట చదివినప్పుడు నాకు ఎలక్ట్రిక్ షాక్ లాగా తగిలింది. గాడ్ విల్ కమ్ టు యూ. ఎవ్రీబడి లెఫ్ట్ యూ, బట్ గాడ్ విల్ కమ్ టు యూ. దేవుడు వస్తాడు. అయితే దేవుడు మీ దగ్గరికి రావాలంటే మీరు ఏం చేయాలట అంటే, మీరు దేవుని దగ్గరికి, అది ఎట్లా సాధ్యం? నేను యబ్బోకు నదీ తీరమున, యబ్బోకు రేవు దగ్గర ఉన్నాను, దేవుడు వస్తాడు. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? నేను ఏ రేవులో ఉన్నానో, ఏ అడవిలో ఉన్నానో, ఏ నీటి బుగ్గ దగ్గర ఉన్నానో, దేవుడు అక్కడ ఉన్నాడు కదా. దేవుని దగ్గర నేను వెళ్ళడం ఏంటి? వెళ్ళాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఎక్కడికి అంటే రాకెట్ వేసుకొని ఆకాశం మహాకాశములు దాటి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? సాధ్యమా? దేవుడు యాకోబు దగ్గరకు వచ్చాడు కనుక కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన రాలేదనుకో, దేవుని కాళ్ళు ఈయనకి ఎక్కడ దొరుకుతాయి నాకు చెప్పండి. దేవుని కాళ్ళు ఎక్కడికి వెళితే, ఎన్ని దేశాలు తిరిగితే, ఎన్ని గ్రహమండలాలు తిరిగితే దొరుకుతాయి దేవుని కాళ్ళు? మరి మనకు సాధ్యము కాని మాట దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుని దగ్గరికి మీరు వెళ్ళండి, అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. నేనున్న స్థానములోనికి దేవుడు రావాలంటే, దేవుడు ఉన్న స్థానంలోనికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇది దేవుని దగ్గరికి మనం వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, ఫిజికల్గా ఒక ప్లేస్లో ఉన్నాడని కాదు. దేవుడు ఒక భౌతికంగా ఒక ప్రదేశంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలని కాదు. ఒక కొండ మీద ఉన్నాడు, ఇంకెక్కడ ఉన్నాడని కాదు. దేవుడు సర్వాంతర్యామి. కానీ సిచ్యువేషనల్గా, ఐడియాలజికల్గా ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లోకి, ఆయన ఉన్నటువంటి ఆలోచన ప్రపంచం, ఆయనకున్న భావజాలములోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దేవునిలాగా ఆలోచించి, దేవుని ప్లేస్లో నిన్ను ఊహించుకొని, దేవుణ్ణి అర్థం చేసుకొని, రైట్, నేను ఇప్పుడు దేవుడు ఉన్న సింహాసనం మీద ఉన్నా, దేవుడు ఎదుర్కొన్న సమస్యలే నేను ఎదుర్కొంటున్నా, అప్పుడు ఎలా పరిష్కారం చేయాలి? నేనే ఒకవేళ సృష్టికర్తనైతే, నేను సృష్టించిన కుమారుల్లో ఒకడు తిరుగుబాటుదారుడైతే నేను ఏం చేయాలి? దేవుడు ఏం చేశాడు? శబాష్ దేవా, నువ్వు చాలా బాగా నిర్ణయం తీసుకున్నావు, చాలా బాగా తీర్పు తీర్చావు, ఐ అగ్రీ విత్ యూ. విశ్వ చరిత్రలోను, ఈ లోక చరిత్రలో, నీ జీవిత చరిత్రలో దేవుడు చేసిన కార్యక్రమాలన్నీ పర్ఫెక్ట్. దేవుడు ప్రకటించిన తీర్పులు పర్ఫెక్ట్. దేవుడు విధించిన శిక్షలు పర్ఫెక్ట్. దేవుడు నిన్ను దీవించడానికి వచ్చిన టైమింగ్ పర్ఫెక్ట్. దేవుడు చేసిందంతా కరెక్ట్ అని నీకు అనిపించిందంటే అర్థం ఏంటంటే, దేవుడు ఉన్నటువంటి మెచ్యూరిటీ ఆ ప్లేస్లో నువ్వు వచ్చేసావన్నమాట.
if you come at least in your thought line into the place where God is, దేవుడు ఉన్నటువంటి ఆ సన్నివేశంలోనికి నీవు రాగలిగితే, నీ తలంపుల్లో, నీ గ్రహింపులో, నీ ఆలోచనల్లో, నీ కలిగే ప్రత్యక్షతలలో దేవుడున్న దగ్గరికి నువ్వు రాగలిగితే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి దేవుడు వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు నా దగ్గరికి రాలేదే నాకు సహాయం చేయలేదే అని ఏడ్చుకునే బదులు దేవుని దగ్గరికి వెళ్ళడం నువ్వు సాధన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఆలోచనలు దేవుని ఆలోచనల దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ అభిప్రాయాలు దేవుని అభిప్రాయాల దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ కళ్ళు దేవుని కళ్ళులాగా మారిపోవాలి. నీ చూపులు, నీ అసెస్మెంట్, నీ తీర్పులు దేవుని తీర్పులాగా మారిపోవాలి. దేవుడు ఏది హేట్ చేస్తున్నాడో దాన్ని నీవు కూడా హేట్ చేయాలి, అసహించుకోవాలి. దేవుడు దేన్ని చూసి మురిసిపోతున్నాడో దాన్ని చూసి నీవు మురిసిపోవాలి. నేను చెప్తున్నా, ఒక చిన్న మిస్టేక్ చాలు నువ్వు దేవునికి దూరం కావడానికి. దేవుడు సృష్టించినది దేన్నైనా నీవు అసహించుకున్నావంటే నెక్స్ట్ సెకండ్ యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్. దుష్టుడైన సైతాను చాలా మేధావి. వీఆర్ నో మ్యాచ్ ఫర్ హిమ్. దేవుడు సృష్టించిన ఒరిజినల్ క్రియేషన్లో దేన్నైనా నువ్వు అనుకున్నావంటే నువ్వు 1000 miles అవే ఫ్రమ్ గాడ్. భక్తి సాధన అనేది కత్తి మీద అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చేసే పని కాదు ఇది. భక్తి సాధన అంటే మామూలు విషయం కాదు. God created human body and you have to learn to respect every part of the human body and every area of human life. నిన్ను దేవునికి దూరం చేయాలనుకున్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? దేవుడు సృష్టించిన సంగతులు ఏవో కొన్నిటిని నీకు అసహ్యంగా చూపిస్తాడు. నువ్వు అనుకుంటావు ఇది పరిశుద్ధత అనుకుంటావు. చిచి అసహ్యం అని అనుకుంటావే. యు ఆర్ ఎ స్టూపిడ్ గర్ల్, యు ఆర్ ఎ స్టూపిడ్ మ్యాన్. నువ్వు చిచి అనుకున్నప్పుడు దేవునికి జరమని 1000 light years దూరం వెళ్ళిపోతావు. లవ్ గాడ్ అండ్ లవ్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సృష్టిని ప్రేమించాలి. సృష్టిని అసహించుకుంటే దేవుడు తప్పు చేశాడు అన్నమాట. అందుకొరకు చాలామంది పరిసయ్యుల్లాగా ప్రవర్తించి అతి పరిశుద్ధత మాట్లాడి వాడు మొత్తం ఎజుబెల్ బోధుల్లోకి వెళ్ళిపోతాడు. వాడు ఎంత పరిసయ్యుల్లాగా మాట్లాడతాడో బైబిల్లో ఉన్న వాక్య సారాంశానికి అన్ని వేల మైళ్ళు దూరం వెళ్ళిపోతాడు. ఇలారా ఇది చాలా రాడికల్ రెవల్యూషనరీ టీచింగ్, బట్ ద యాక్చువల్ టీచింగ్ ఆఫ్ ద బైబిల్. నేను మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను. అంత్య దినముల్లో కొందరు విశ్వాసభ్రష్టులు అవుతారు అని పౌలు 1 తిమోతి 4వ చెప్పాడు కదా. చదవండి అన్నమాట. 4:1 నుండి 1 తిమోతి 4:1 నుంచి చదవండి దయచేసి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి మళ్ళీ చెప్పండి. ఆ అబద్ధికులు చదవండి, కంటిన్యూ. ఆ అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధ యందును అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించారట. అంటే దే ఆర్ హేటింగ్ మ్యాన్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లైక్ సిలాన్ పెంటకోస్టల్స్. అర్థమైందా? అనుకోండి. యేసు ప్రభు మగ్దలేని మరియను పెళ్లి చేసుకున్నాడని ఒక పెద్ద ప్రచారం. కాబట్టి ఆయన దేవుడు కాదు. నేనంటే చేసుకుంటే కూడా దేవుడే. ఆమె చేసుకుంటే దేవుడు ఎందుకు కాదు? అసలు మొదట్లో వివాహం స్థాపించింది అయ్యాను కదా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాము హవ్వను ఇచ్చాడు. ఆయనకు అవతారం ఎత్తినప్పుడు ఐడియా వచ్చింది అనుకో, నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మరి ఇట్లా పెళ్లి చేసుకుంటాను. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? పెళ్లి చేసుకుంటే దేవుడు ఎందుకు కాడు? మీకు అందరికి ఇద్దరేసి భార్యలు ఉంటే దేవుళ్ళు అవుతారు.
మా ఏసైకి ఒక ఆమె ఉంటే ఎందుకు దేవుడు కాదు? Absolutely, it is not objectionable. If Jesus wanted to marry Mary of Magdalene, we have no objection. ఆమెను కూడా గౌరవిస్తాం. ధన్యురాలు మా భలే లక్కీ ఛాన్స్ కొట్టేసాం అనుకుంటాము. అంటే అమ్మో, ఆ సృష్టికర్త, ఆ పరిశుద్ధుడు ఒక మామూలు పురుషుడిలాగా ఒక స్త్రీతో శృంగారం చేస్తాడా, సంసార ధర్మం చేస్తా? ఈడొక తిక్కలోడు. ఏమీ వై ఆర్ యూ హేటింగ్ ఇట్? ఎప్పుడైతే వివాహమును నిషేధించారో వారు దయ్యముల బోధలోకి వెళ్ళిపోతారు. అల్టిమేట్గా ఏంటి చెప్పండి? విశ్వాస భ్రష్టుల బుద్ధులని ఆత్మతీటగా. కాబట్టి అతి పరిశుద్ధత అనే ముసుగులో దేవుడు ఏర్పరిచిన సృష్టి ధర్మమును ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళు కొన్ని లక్షల మైళ్ళ దూరం దేవునికి దూరం ఉంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అందరూ దేవునితో నడుస్తూనే ఉంటారు. వీడు మాత్రం అధిక నీతులు మాట్లాడి యెజబెల్ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దావీదు, సొలొమోను అందరూ దేవునితో నడుస్తూనే ఉంటారు. ఈ నీతులు మాట్లాడేవాడు మాత్రం దయ్యాల బోధలోకి వెళ్ళిపోతాడు. డోంట్ ట్రై టు బీ మోర్ రైచస్ దాన్ గాడ్. దేవుని దగ్గరికి రండి, దేవుని కంటే పైకి వెళ్ళకండి. అది సంగతి. ట్రై టు బీ లైక్ గాడ్, డోంట్ ట్రై టు బీ మోర్ హోలియర్ దాన్ గాడ్. మిల్కా సింగ్ అని పంజాబీ సర్దార్జీ ఒక ఆయన, ఇప్పుడు నా చిన్నతనంలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, రన్నింగ్ ఛాంపియన్ మిల్కా సింగ్. ఆయన మీద చాలా జోక్స్, సర్దార్జీ సోదరుల మీద, సిక్ సోదరుల మీద చాలా జోక్స్ వేస్తుంటారు కదా. యాక్చువల్గా అదంతా నిజం కాదు. వాళ్ళు చాలా మేధావులు, జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు. నాకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు సర్దార్జీలు. అయితే పాపం వాళ్ళ విచిత్ర వేషాన్ని బట్టి వాళ్ళందరూ ఒక జోక్ లాగా క్రియేట్ చేశారు. సర్దార్జీల మీద ఎన్ని జోక్స్ వచ్చాయి అన్ని కల్పనే. అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు. అయితే ఈ మిల్కా సింగ్ మీద ఒక జోక్ ఉంది. ఏంటంటే ఈయన బాగా రన్నింగ్ ఛాంపియన్ కాదు, ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. ఆయనకు పోలీస్ శాఖలు ఉద్యోగం ఇచ్చారు పిలిచి. ఎందుకు? దొంగలను పట్టుకునేటప్పుడు బాగా పనికొస్తాడు. దొంగడు పారిపోతున్నాడు, మిల్కా సింగ్ని పెడితే సరిపోయి. వాడు ఎంత దొంగ ఎంత ఫాస్ట్ వెళ్ళినా ఈయనకంటే ఫాస్ట్ అయితే వెళ్ళలేడు. అయితే ఒక దొంగ వచ్చి దొంగతనం చేసి పారిపోతున్నాడు. వాడు సందులో గొంతులో కూడా పోతున్నాడు, జీప్ వెళ్ళదు. కాబట్టి వాడిని పట్టుకోమని పరిగెత్తమని, మిల్కా సింగ్ నువ్వు పరిగెత్తి, మేము వెనుక నుండి జీప్ వేసుకొని వస్తామని చెప్తే పరిగెత్తి 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 చాలా దూరం పోయినాక రోడ్డు మీద ఒక్కడే పరిగెడుతున్నాడట. జీప్ దగ్గర ఏమైంది, ఇంకా దొరకలేదా దొంగ అంటే, దొంగ ఇంకా పట్టుకోలేదంట. కుడ్ యూ స్టిల్ నాట్ క్యాచ్ ద థీఫ్? వాట్ క్యాచింగ్? ఐ లెఫ్ట్ హిమ్ 10 miles behind. What do you mean catching the thief? उसको 10 మైల్ पहले उसको छोड़ दिया मैं पीछे. అంటే ఈయన దొంగను పట్టుకుంటున్నాను మర్చిపోయి రన్నింగ్ రేస్ ఏమనుకుంటున్నాడు. ఆ దొంగోడు తగిలితే కూడా వాడిని దాటేసి ఇంకా 10 మైళ్ళు ముందుకు పోయానంట. వాడు ముందుకు పోతుంటే పక్కకు మాయమైపోయాడు పక్క సందులోకి. అట్లా దొంగను పట్టుకోవడానికి బయలుదేరి వాడిని దాటేసి వెళ్ళిపోయాడు. అంటే దొంగ అనేది సారూప్యం కాదు. ఒక మనిషి ఎవరినైనా ఒక మనిషిని పట్టుకోవాలని వెళ్ళేటప్పుడు ఆయన దొరికినప్పుడు ఆగాలి. ఇంకా ముందుకు పోతే ఏమవుతుంది? యు ఆర్ మిస్సింగ్ ద యాక్చువల్ గోల్. కనుక దేవుని యొద్దకు రండి. దేవుడు ఎక్కడున్నాడో ఆ ప్లేస్కు, దేవుడు ఏ ఐడియాలజీలో ఉన్నాడో ఆ ఐడియాలజీ, దేవుని అభిప్రాయ పరంపర, దేవుని ఆలోచన పరంపర, అక్కడికి రండి. ఇంకా పైకి వెళ్ళకండి. ఐ వాంట్ టు బీ లైక్ గాడ్, నాట్ మోర్ హోలీ దెన్ గాడ్. దేవుడు ఎట్లానో అట్లా, దేవుడు ఆలోచించినట్టు నేను ఆలోచిస్తాను. అంతకంటే ఎక్కువైతే వద్దు 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 వద్దు. అదే మరి గొయ్యి, మనకు పెద్ద గొయ్యి. మనం సాధన చేయాలి. దేవునిలాగా ఉండటానికి, దేవునిలాగా ఆలోచించుకోవడానికి, దేవునిలాగా సంగతులను వివేచించి విలువలు కట్టి
తీర్పు తీర్చి ఆయా సంగతులకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వడానికి, ఎగ్జాక్ట్లీ టు థింక్ అండ్ యాక్ట్ లైక్ గాడ్ మనం నేర్చుకున్నట్లయితే తర్వాత నీవు యాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు నీవెక్కడుంటే అక్కడికి దేవుడు వస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన అది రేవు కానీ, అడవి కానీ, ఊట దగ్గర కానీ, అది కొండ గుహ కానీ, సొరంగం కానీ, సింహాల గుహ కానీ, అగ్నిగుండము కానీ, యుద్ధరంగము కానీ, నువ్వెక్కడ ఉన్నా సరే నువ్వు ఒంటరి కాదు. ఆఖరణ ఒక స్టేట్మెంట్ చేసి ముగిస్తున్నాను ఈ ప్రసంగాన్ని. దేవుడు ఉన్న చోటికి నీవు నీ తలంపులలో, నీ ఆధ్యాత్మిక పరిపక్వతలు, ఎదుగుదలలో దేవుడు ఉన్న చోటికి నువ్వు వెళ్ళగలిగితే నీవెక్కడ ఉన్నా అందరూ నిన్ను వదిలేస్తాడు, కానీ యేసు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నువ్వు ఒంటరివి కాదు, నీ దగ్గరకు వస్తాడు. అదే సమయంలో దాని ఆపోజిట్ రియాలిటీ ఏంటంటే దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతే నువ్వు జీవితంలో ఎప్పుడు ఒంటరివి. యు ఆర్ ఆల్వేస్ లోన్లీ అండ్ ఆల్వేస్ ఎ ఫెయిలియర్. నువ్వు అనుకుంటావు చుట్టూ జనం ఉన్నారని. ఇప్పుడు మామగారి ఇంట్లో ఉన్నాడు యాకోబు, చుట్టూ 100 మంది ఉన్నారు, మామ ఉన్నాడు, అత్త ఉన్నది, అందరూ ఉన్నారు. ఈయన అక్కడ కూడా ఒంటరి, అక్కడ ఒంటరి. దేవుని దగ్గరికి రానివాడు, దేవుడు అతని దగ్గరికి రాకుండా ఉన్నవాడు, వాడు ఎక్కడున్నా లక్షల మంది మధ్యలో ఉన్న ఒంటరి వాడే. దేవుడే గనక నీ దగ్గరికి వస్తే నువ్వు అడవిలో ఉన్న ఆ ఒంటరితనం నీకు ఉండదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక మనందరము ఒక తీర్మానం చేద్దాం. ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం చెప్పండి? దేవుని యొద్దకు వెళ్దాం. అంటే క్యారెక్టర్, ఐడియాలజీ, అసెస్మెంట్, ఆయా సంగతుల యొక్క విలువలు, ఆయా సంగతులను ప్రాధాన్యతలు ఏర్పాటు చేయటంలో దేవుడు ఏ లెవెల్లో ఉన్నాడో, ఆత్మీయ అంతస్తులో, జ్ఞానములో, ప్రేమలో, క్షమించుట్లో, విశాల హృదయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ లెవెల్లోనికి వెళ్ళడానికి మనం సాధన చేద్దాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే ఆ ప్రయత్నమైన నువ్వు చేస్తే నేను చెప్తున్నా, అట్లీస్ట్ చిత్తశుద్ధితో దేవుడున్న లెవెల్లోకి, లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీలోకి నేను రావాలి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళగలవలేదు, కానీ నీవున్న ప్రతి చోటికి దేవుడు వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని దగ్గరకు వస్తే నీకు సమస్య అనేది ఉండదు. నీ జీవితమే ఒక చిన్న స్వర్గము, పరలోకం అయిపోతుంది. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం మాలో ఫలింప చేయాలి. దేవుని దగ్గరికి రావాలి. మేము ఇంకెక్కడికి కూడా అడవిలో తిరుగుతున్నాం తండ్రి. సమాజంలోనే మా ఆలోచనలు చిక్కుబడి ఉన్నాయి. ఈ సమాజం, మా చుట్టూ ఉన్న ఈ చీకటి సమాజం ఎలాగ ఆలోచిస్తుందో అలా ఆలోచిస్తున్నాం తప్ప ఒక లిబరేటెడ్ క్రిస్టియన్ ఐడియాలజీలోకి మేము రాలేకపోతున్నాం. ప్రభువా, అతి పరిశుద్ధులుగా ఉండాలని వివాహముని అసహించుకొని బోధలు చేసి వారు దయ్యముల బోధలోకి వెళ్ళిపోయినారనే భయంకరమైన హెచ్చరిక 1 తిమోతి 4:1-2 మీరు మాకు ఇచ్చారు. నీకు స్తోత్రం. మా తండ్రి, అటువంటి ప్రమాదాల్లో, గోతుల్లో మేము పడకుండా మమ్మల్ని కాపాడండి. మేము దేవుని దగ్గరికి రీచ్ కావాలి, దేవుణ్ణి దాటిపోకూడదు అనే అద్భుతమైన విషయాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రం. హల్లెలూయా. మాకందరికీ ఇప్పుడు నువ్వు కావాలి తండ్రి, నాకు కావాలి, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళకి కావాలి. మేము ఒంటరిగా ఉండిపోయామయ్యా, మా దగ్గరికి రండి, మా అక్కని తీర్చండి, మాకు ఆదరణ దయచండి, ఓదార్పు దయచండి, ధైర్యం దయచండి, ప్రోత్సాహము దయచండి, ముందున్న జీవిత యాత్ర నడవడానికి బలము దయచండి, ధైర్యం దయచండి. ప్రభువానికి వందనాలయ్యా. నీ ఆశీర్వాద సంపూర్ణంతో బొమ్మనీళ్ళకు పంపించాను. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రం.
ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వశక్తి గల సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు చేరున్న మనకందరకును భూలోకమందున్న పరిశుద్ధులందరికీ నిత్య సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో పాటు తోడయ్యండి దేవుడు ఉన్న అంతస్తుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమిచ్చ. Please like, subscribe and press the bell icon to get all the updates.